ఇప్పుడు మిడ్ పాయింట్, ఇప్పుడు మనం మిడ్ పాయింట్, సెంట్రాయిడ్ అండ్ ఆల్సో స్లోప్ ఈ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 1,2 బి 3,4 ఇచ్చాను. ఏ 1,2 బి 3,4. ఫైండ్ ద స్లోప్ బిట్వీన్ 2 పాయింట్స్ అన్నాను. స్లోప్ అనేది చాలా చిన్న ఫార్ములా. స్లోప్ ఈజ్ రిప్రజెంటెడ్ బై లెటర్ ఎం అండ్ ఫార్ములా ఈజ్ గివెన్ బై y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంతే, చాలా ఈజీ. స్లోప్ అనేది మనము ఎంతో డినోట్ చేస్తాము. ఫార్ములా వచ్చి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓకే, చాలా సింపుల్. ఈ ఫస్ట్ పాయింట్ ఏమనుకుంటాం మనము, x1 y1 అనుకుంటాం. సెకండ్ పాయింట్ని x2 y2 అనుకుంటాం. ఇక్కడ పెట్టేస్తాం. సో m ఈజ్ ఈక్వల్ టు y2 4 మైనస్ y1 2 బై x2 3 మైనస్ x1 1. జస్ట్ ఆ ఫార్ములాలో ఆ వాల్యూస్ని రీప్లేస్ చేసాం. 4 మైనస్ 2 2, 3 మైనస్ 1 2, 2 బై 2 ఎంత 1. అంటే స్లోప్ అనేది 1. అంటే దాని మీనింగ్ చెప్తాను చూడండి. స్లోప్ కనుక్కునేస్తే మీకు ఈ 2 మార్క్స్ పడిపోతాయి. బట్ మార్క్స్ కాదు అక్కడ ఏంటంటే స్లోప్ అనేది ఏంటంటే, జనరల్గా ఈ స్లోప్ అనే పదం ఎప్పుడు వాడతాం మనము, ఏదన్నా లైన్ కానీ హారిజాంటల్గా లేకుండా, ఏదైనా లైను హారిజాంటల్గా లేకుండా ఏదర్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్, అంటే మేకింగ్ సమ్ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్. అంటే ఇలా అన్నా ఉండాలి లైను, లేకపోతే ఇలా అన్నా ఉండాలి లైన్. అయితే ఎంత యాంగిల్తో ఉంది అని చెప్పేదాన్ని స్లోప్ అంటాం. విచ్ ఈస్ నథింగ్ బట్ గివెన్ బై tan θ. ఇప్పుడు ఎం ఏమంటామంటే మనము tan θ అంటాం. ఓకే, tan θ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1. అంటే θ ఎంత వస్తుంది నాకు 45 degrees. tan 1 ఎప్పుడు అవుతుంది, tan 45. ఓకేనా. స్లోప్ అంటే యాక్చువల్గా ఏంటంటే వాల్యూ 1. ఓకే, ఆ వాల్యూ 1 దేనితో కంపేర్ చేసుకోవాలంటే tan θతో కంపేర్ చేస్తాం. tan θ 1, θ వాల్యూ ఇప్పుడు ఎంత వస్తుంది మనకి, tan θ 1 అంటే θ వచ్చి 45. అంటే ఈ 2 పాయింట్స్ ఎలా ఉన్నాయంటే ఒకటి ఇక్కడ ఉంది, ఇంకోటి ఇక్కడ ఉంది. సో వీటి మధ్య కానీ ఒక లైన్ గీస్తే అది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది అంటే 45 degrees మేక్ చేస్తుంది. ఈ 2 పాయింట్స్ కానీ జాయిన్ చేస్తే ఆ లైన్ వచ్చే లైన్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది అంటే 45 degrees మేక్ చేస్తుంది అనమాట. ఇది స్లోప్. చాలా చిన్న కాన్సెప్ట్. ఈ యాంగిల్ బట్టి ఇట్ మే నాట్ బి 45 degrees. మనకి θ వాల్యూ 1, tan θ వాల్యూ 1 వచ్చింది కాబట్టి 45 degrees. లేదు tan θ ఈజ్ ఈక్వల్ టు సమ్ 2 వచ్చింది అనుకో, మనకు తెలియదు. ట్యాన్లో 2 ఎప్పుడు వస్తుంది మనకు తెలియదు. అప్పుడు సింపుల్గా ఏం చేస్తాం, θ ఈజ్ ఈక్వల్ టు tan అవతల పోతే ఏమవుతుందంటే tan ఇన్వర్స్ ఆఫ్ 2. అంతే. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రతి యాంగిల్ మనకి తెలియాల్సిన అవసరం లేదు. మనకి 0, 30, 45, 60, 90 తెలుసు. మధ్యలో చాలా ఉంటాయి, 45, 46, 47, 54, 1, 2, 3, 12, 13 ఇవన్నీ ఉంటాయి. ఏదో ర్యాండమ్ కావచ్చు. అది మీరు హైయర్ క్లాస్కి వెళ్ళిన తర్వాత మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూస్ చేస్తాం. అప్పుడు మనం విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాలిక్యులేటర్ వీ కెన్ ఫైండ్ అనమాట. ఓకే, ఇంకో క్వశ్చన్ చేద్దాం స్లోప్ పైన. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ స్లోప్ బిట్వీన్ ఏ 1,0 బి 2,√3. ఏ 1,0 బి 2,√3. ఫైండ్ స్లోప్. ఫస్ట్ స్లోప్ ఫార్ములా రాసుకుందాం. స్లోప్ అంటే m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఫస్ట్ పాయింట్ ఏమనుకుంటాం మనం, x1 y1 అనుకుంటాం. సెకండ్ పాయింట్ని x2 y2 అనుకుంటాం. అండ్ m ఈజ్ ఈక్వల్ టు y2 అంటే √3 మైనస్ y1 అంటే 0 బై x2 అంటే 2 మైనస్ x1 అంటే 1. సో √3 మైనస్ 0 అంటే √3, 2 మైనస్ 1 అంటే 1. అంటే √3 బై 1. డినామినేటర్లో 1 ఉంటే మనం వాల్యూ పెద్దగా ఏం మారదు కాబట్టి √3 అంతే. సో m ఈజ్ ఈక్వల్ టు √3 ఇస్ ది స్లోప్. వీటితో కనుక్కునేస్తాం అంతే. ఈ చాప్టర్లో వీటికి కావాల్సింది ఇదే. నేను దీని మీనింగ్ చెప్తున్నాను అనమాట. సో m అంటే ఏంటి, tan θ. వెరీ గుడ్. సో tan θ √3 ఎప్పుడు వస్తుంది మనకి 60 degrees కాడ వస్తుంది. ఇది మీకు ఆ టేబుల్ తెలిస్తే ఏ వాల్యూ tan 0, tan 30 1/√3 తెలిసిపోతుంది. ఓకే, బట్ ఈ చాప్టర్లో మీరు కనుక్కోవాల్సిన వీడి వరకే, ఇది వాడికి అవసరం లేదు. కానీ నేను దీని మీనింగ్ చెప్తున్నా. ఇప్పుడు స్లోప్ అంటే ఏంటి, స్లోప్ అంటే ఒక వాల్యూ కాదు. స్లోప్ అంటే మీరేమనుకుంటారు, సార్ స్లోప్ అంటే మీరు ఇంక్లినేషన్ చెప్పారు కదా సార్, బట్ ఒక వాల్యూ వస్తుంది, మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఒక నెంబర్ వస్తుంది. బట్ ఎక్కడన్నా మనకి యాంగిల్ అనేది నెంబర్లో ఉంటుందా, 1 2 3 అని చెప్పాం కదా, 30 degrees 40 degrees అని చెప్తాం కదా.
సో అందుకు చెప్తున్న మీనింగ్. సో స్లోప్ అంటే tan θ, tan θ √3 వచ్చింది. tan θ √3 వస్తే θ ఎంత అవుతుంది నాకు 60 degrees అవుతుంది. దట్స్ ఇట్. ఓకే, ఇది స్లోప్ కాన్సెప్ట్.